నవ్వులో శివుడున్నాడు అన్నారు పెద్దలు. వెండికొండ ఊళ్ళో పెళ్ళైన కొత్తల్లో శివపార్వతులు కూర్చొని ఉండగా పార్వతి పరిహాసంగా శివుణ్ణి అడిగింది, ఏమండి, నాకు అమ్మా నాన్నలు ఉన్నారు, మీకు లేరుగా అని. అర్ధాంగి కదా ఓ అర్ణబు విసిరి శివుడు అన్నాడు, మరి నాకు అత్తామామలు ఉన్నారు, నీకు లేరుగా అన్నాడు. ఇద్దరూ సరదాగా నవ్వుకున్నారు. నవ్వే మనిషికి ముద్దు, కానీ నవ్వుల పాలు కావద్దు. ఎప్పుడో ఓ పాటలో అన్న మాటలు ఇది. ఒక చెణుకు విసిరితే చినుకు ఒంటి మీద కురిస్తే సరదాగా గిలిగింత కలిగినంత ఉండాలి. ఓ రోజు నా మిత్రుడింటికి వెళ్ళాను. అతను చిత్రకారుడు, శిల్పి. ఓ చిన్న అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెగ అల్లరి చేస్తున్నాడు. నేను ఇబ్బందిలో ఉన్నది గమనించి నా మిత్రుడు అన్నాడు, ఆ శిల్పి, మరేం లేదండి, మా అబ్బాయి అండి అన్నారు. ఓహో, అప్పుడు నాకు అనిపించింది మనసులో, శిల్పికి తద్భవం చిలిపి అని. ఇంతకు తద్భవం అంటే పుట్టినవాడన్నమాట, తనకు పుట్టినవాడే కాబట్టి శిల్పికి పుట్టినవాడు చిలిపి అని మనసులో అనుకున్నాను.